హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బటర్‌ఫ్లై హ్యాంగింగ్స్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ మోడల్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా, లెహెంగాస్‌కైనా వేటికైనా కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడైతే మనం ఈ హ్యాంగింగ్స్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం బటర్‌ఫ్లైని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 2 పీసుల్ని తీసుకోవాలి. మనకి ఈ పీసు పొడవు, వెడల్పు వచ్చేసి 5.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే ఈ పీసు పొడవు వెడల్పు వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అర్థమైంది కదా? మనం బటర్‌ఫ్లైని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 2 పీసుల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పీస్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఒక వైపున ఫోల్డింగ్ వస్తుంది, ఇటువైపున ఓపెన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఓపెన్స్ వచ్చిన వైపున రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఓపెన్స్ వచ్చిన వైపున ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి 2 లేయర్స్ కదా. ఇప్పుడు మనకి ఈ కింది వైపునున్న లేయర్ అనేది కట్ అవ్వకుండా ఈ పై వైపునున్న లేయర్కి మాత్రమే ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. మరలా చెప్తున్నానండి, మనకి ఈ కింది వైపునున్న లేయర్ అనేది కట్ అవ్వకుండా ఈ పై వైపునున్న లేయర్కి మాత్రమే ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి హోల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ హోల్లో నుంచి మనకి ఈ కింది వైపున లేయర్ని ఈ విధంగా బయటికి తీసుకోవాలి. ఈ లేయర్ని ఇలా లాగాము అంటే మనకి ఈ ఖర్చు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఈ క్లాత్ అంతా కూడా ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి హోల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ హోల్లో నుంచి స్క్రూ డ్రైవర్ని ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ని ఇలా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్నాము అంటే మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇదే విధంగా ఈ పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి సాదా క్లాతే కాబట్టి మనం ఈ క్లాత్కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, మనం ఈ 2 పీసులను కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ 2 పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి రౌండ్ షేపులు 2 కూడా ఇలా టచ్ అవ్వాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 పీసులకి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని తీసుకొని ఈ విధంగా 4 పొరలతోటి థ్రెడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పెద్ద పీస్ని తీసుకొని చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా నీడిల్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చిన్న పీస్ని తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా లాగాలి. చూసారు కదా, థ్రెడ్ని ఈ విధంగా లూజ్ అనేది లేకుండా టైట్గా లాగాము అంటే ఇక్కడ మనకి బటర్ఫ్లై షేప్ అయితే వస్తుందండి. ఇప్పుడు మరలా ఈ థ్రెడ్ని ఇలా 2 సార్లు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఇటువైపున 2 టాకాలు వేసుకోవాలి. బటర్ఫ్లైని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ హ్యాంగింగ్స్ని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్లో 3 పీసుల్ని కట్ చేసుకోవాలి. మనకి ఈ పీసు పొడవు వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే 4 ఇంచులు పొడవుతోటి 3 థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక పీస్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే జస్ట్ ఇలా ఒక 1/2 ఇంచు రివర్స్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా మిగతా రెండింటిని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ హ్యాంగింగ్స్ 3ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న హ్యాంగింగ్ని ఈ విధంగా కొంచెం కిందికి లాగాలి. చూసారా, ఇలా 1 ఇంచ్ వరకు కూడా ఈ విధంగా కిందికి లాగాలి. చూసారు కదా, హ్యాంగింగ్స్ ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ని ఈ థ్రెడ్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి.
చూసారా? ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బటర్‌ఫ్లైని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. చూసారా? ఈ విధంగా టాకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బటర్‌ఫ్లైకి మధ్యలో వచ్చేసి మీరు ఏదైనా చిన్న బటన్ కానీ, లేదంటే ఏవైనా పూసలు కానీ స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు లుక్ అనేది చాలా బావుంటుందండి. ఇక్కడైతే నేను స్టోన్ బాల్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. అర్థమైంది కదా? ఈ బటర్‌ఫ్లైకి మధ్యలో మనం ఏదైనా బటన్ కానివ్వండి, పూసలు కానివ్వండి, ఇలా స్టోన్ బాల్ కానివ్వండి స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి లుక్ అనేది చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా? బటర్‌ఫ్లై హ్యాంగింగ్స్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.